ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా, చెప్తున్నా కదా బ్రో. ఇది స్క్వేర్ ఒకటే కాదు, స్క్వేర్, క్యూబ్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, అబ్బాబాబాబాబాబా ఏం చూపించిండు బ్రో. నిజంగా చెప్తున్నా, మా ఇంటి దగ్గర కడుతున్నాము ఇల్లు, సూపర్గా ఉంది. డీజే టిల్లు నిజంగా చెప్తున్నాను బ్రో. పాన్ అంటారు కిల్లి, ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ. థియేటర్ అంతా ఒకటే లొల్లి. ఎంత బాగుందంటే మూవీ, ఒక్క రాధికాని చూడ్డానికే 2 కళ్ళు సరిపోతలేవు బ్రో. ఇద్దరు రాధికాలు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం బ్రో. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా నవ్వించి చంపేస్తే ఎట్లా తీసుకోవాలి బ్రో, ఎట్లా తీసుకోవాలి అర్థమైతలేదు. నిజంగా సాంగ్స్ గురించి చెప్తే కనుక నిర్రింగుల జుట్టు చూసి పడిపోతాం నిజంగా. అట్లా ఉంది రాధిక అయితే. అనుపమ గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా బాగా హోల్డ్ చేసినారు. సిద్ధు జొన్నలగడ్డ అయితే 1 మ్యాన్ పర్ఫార్మెన్స్ బ్రో. మార్కెట్లో దొరుకుతుంది ఆలుగడ్డ, హీరో అంటే సిద్ధు జొన్నలగడ్డ. అంత బాగుంది మూవీ అయితే. స్టోరీ ఏం లేదు, సైలెంట్గా 3 అవర్స్ కూర్చోవాలా, 1 సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా నవ్విపిస్తూనే ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చేయాలా, బయటికి రావాలా, అట్లుంది మూవీ అయితే. హీరోయిన్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే బ్రో. నిజంగా అనుపమ అయితే నెక్స్ట్ లెవెల్. నేషనల్ క్రష్ అయిపోతుంది ఈ మూవీ తర్వాత అనుపమ. రెడీ భయ్యా. డీజే టిల్లు స్క్వేరు. డీజే టిల్లు ఎంతైతే పెద్ద హిట్ అయ్యిందో డీజే టిల్లు స్క్వేర్ కూడా అంత పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ అన్లిమిటెడ్, మామూలుగా లేదు కామెడీ అయితే మాత్రం. ఈ సినిమా చూడాల్సింది కూడా కామెడీ గురించే. అమ్మాయి అబ్బాయి ఎలా వాడుకుంటుందో అనేది ఫస్ట్ పార్ట్లో చూశారు. అలాగే ఈ సినిమాలో కూడా ఈ లిల్లీ అనే క్యారెక్టర్ అబ్బాయిని ఎలా వాడుకుంది అనేది ఈ సినిమాలో స్టోరీ. ఫస్ట్ హీరోయిన్ రాధిక కూడా ఎంట్రింగ్ ఉంది. మళ్ళీ పెద్ద పువ్వు పెడదాం అనుకుంది, కానీ ఈలోగానే ఆల్రెడీ కాలీఫ్లవర్ పెద్దది పెట్టేసింది లిల్లీ. అందుకని చెప్పి వర్కౌట్ అవ్వలే. కానీ ఈ సినిమా నాకైతే మాత్రం ఒక డెబ్యూట్ హీరో ఉంటాడు కదా, ఒక పెద్ద కొత్త అబ్బాయి వస్తాడు కదా, ఆ అబ్బాయికి ఈ సినిమా పడితే ఇంటూ 100 పడతాయి. అంత బాగుంది. నార్మల్గా మిరియాలు ఘాటు ఉంటుంది కదా, రామ్ మిరియాల పాటలు కూడా అంత ఘాటు అనమాట. ఇప్పుడు చెప్తున్నా, ప్రతి పెళ్ళికి డీజే టిల్లు పాట లేకుండా పెళ్ళి అవ్వదు భారత్లో కూడా. నేను చెప్తున్నా, రాసేస్తా కావాలితే. ఇలాంటి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేస్తే పైన వెనకాల ఒక చిన్న డైలాగ్ చెప్పినప్పుడు కూడా సూపర్ పేరు అన్న. నిజంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. నిజంగా ఆ హీరోని వెళ్ళి కలవాలనిపిస్తుంది, వెళ్ళి ఒక హక్ ఇచ్చేయాలి. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కామెడీ సినిమాలు వెంకీ కానీ, తర్వాత ఇంకా చాలా సినిమాలు సొంతం, అలాంటి సినిమాలు మనం ఎలా అయితే నవ్వుకున్నామో దానికన్నా ఒక 10 రెట్లు ఈ సినిమాకి నవ్వుకున్నా. అంటే ఆ జనరేషన్లో ఆ కామెడీ ఎలా అయితే మెప్పించిందో ఈ సినిమా కూడా అంతలా మెప్పించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ సినిమాకి రేటింగ్ అయితే మాత్రం 5కి 5. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. బాయ్. ఇక ఆయన గురించి చెప్పేది ఏం లేదు మేడం. డీజే టిల్లు అంటే డీజే టిల్లు అట్లుంటుంది మనతో. సూపర్ మేడం, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ మేడం. చెప్పొద్దు, ఇంకా చూడాల్సిన సినిమా అనేది మేడం. ఉంది మేడం. ఇంకా థర్డ్ రావాలని వెయిటింగ్. చాలా బాగుంది. కామెడీ బాగా నచ్చిందా, ఫైట్స్ సాంగ్స్ నీకేమైనా బాగా నచ్చేసి? ఫైటింగ్. సో రాధిక ఫస్ట్ రాధిక కనబడిందా టిల్లు 2లోనే? ఫస్ట్ రాధిక కనబడిందా టిల్లు కనబడిందా? కామెడీ ఎలా ఉంది సినిమాలో? చాలా బాగుందా? చిన్నపిల్లలు చూడొచ్చా సినిమా? అందరూ చిన్నపిల్లలు అందరూ చూడొచ్చా సినిమాని? చూడొచ్చు. జిల్లా పిల్లలు కదా ఇప్పుడు. ఏదో ఒక డైలాగ్ చెప్పు టిల్లు స్క్వేర్ లో బాగా నచ్చింది. ఏదన్నా టిల్లు కానీ టిల్లు ఒక్క డైలాగ్ రాదా? అది చెప్పు. అట్టుంటది మనతో. ఓవరాల్ మూవీకి ఎన్ని స్టార్స్? 5కి ఎన్ని ఇస్తావు? 4.5. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందమ్మా మీకు డీజే టిల్లు? చాలా బాగుందండి. ఏం నచ్చింది సినిమాలో? బాగుంది, మొత్తం మూవీ బాగుంది. కామెడీ మళ్ళీ ట్విస్టులు ఎక్కువ బాగుంది. అంటే ఇప్పుడు రాధిక క్యారెక్టర్ చేసింది కదా ఈవిడ, సో మీకు అనుపమ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, మరి తగ్గే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా ఈ సినిమాతో? లేదు పెరుగుతారు ఇంకా మంచిగా. అనుపమ చాలా బాగుంది.
చూడొచ్చా? చూడొచ్చు. బోల్డ్ ఉంది అంటున్నారు కదా. దట్ ఇస్ నార్మల్గానే ఉంది, బాగుంది యాక్చువల్లీ. సో కొంచెం బోల్డ్ గా ఎక్కువ అంత బోల్డ్ ఏం లేదు యాక్చువల్లీ. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు ఈజీగా. మరి సిద్ధన్న ఎలా చేసిండు? సిద్ధన్న సూపర్. సో టిల్లు స్క్వేర్ బాగుందా, టిల్లు 1 బాగుందా? రెండు బాగున్నాయి అప్పటికి, దానికి మించి ఇంకా హైలైట్స్ అంటే బాగుంది, ఫన్ బాగుంది. ఇంకా సిద్ధు ఆబ్వియస్లీ మంచి పుల్ ఆఫ్ చేశారు. సో మొత్తానికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. యా చూడొచ్చు. సో ఈ వీక్ కి మాత్రం డిజర్ట్లు ఛాంపియనా? యా థ్యాంక్ యూ. ట్విస్ట్లు అన్నా ఒకటా రెండా చెప్పడానికి. డీజే టిల్లు స్క్వేర్ అన్నాడంటే అక్కడ అద్భుతుంది. డబల్ ఉంది. డీజే టిల్లు డబుల్ ఉంది. రొమాన్స్ కూడా అనుపమ, నేను కూడా డైహార్డ్ ఫ్యాన్ అన్నారు. నాకు కూడా ఇలాంటివి చేయడం ఇష్టం లేదు అనుపమ. కాకపోతే యాజ్ ఏ హీరోయిన్కి ఇలాంటివి తప్పదు. సో నేను కూడా ఒక లైట్ తీసుకొని మళ్ళీ తనని అభిమానిస్తూనే ఉంటాను. రొమాన్స్ అయితే రాధిక కంటే లిల్లీదే బాగుంది. క్లైమాక్స్ లో రాధిక వస్తే, ఈ పక్క నుంచి లిల్లీ వస్తే, ఆ ముగ్గురిని అలా స్క్రీన్ మీద చూస్తుంటే మా బాబా వేరే లెవెల్ గూజ్ బంప్స్ వచ్చాయండి మాకు కూడా. కింద అంతను స్క్వేరే బాగుందన్న. టిల్లుకు మించి ఉంది స్క్వేర్, చాలా బాగుంది. కామెడీ అన్న వేరే లెవెల్ ఉన్నాయి డైలాగ్స్. సిద్ధు అనేవాడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, ఒక కారణ జన్ముడు. అరియో తస్మత్. నీ పేరు లిల్లీ ఏమో కానీ మనసు అయితే రాధికావే. నువ్వు రాధికా జాతికి చెందిన ఆడపచ్చు. మీరు అందరూ రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంటారు. ఆ కాలేజ్ ఏడు ఉండదు, ఆడేడో గొట్ట మీద ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి పెనక్కలు వేసుకొని చూస్తుంటారు. టిల్లుగాలు అప్పంగాలు ఎవరున్నారు, ఎవరిని అవలేగాలు చేద్దామని. లాస్ట్ టైం నేను మీ సూపర్ సీన్ అని కలిసాను రాధిక. ఆవిడ పేరు కూడా రాధికనే. ఆవిడ ర్యాగింగ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, బాగా ర్యాగింగ్ చేసింది. ఒక టిల్లు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది. ఒక రోమియో జూలియట్, ఒక లైలా మజ్ను, ఒక టిల్లు రాధిక. నేనే అన్నా ఆ డైలాగా. అనుపమ గారు మీకోసం ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మంది పరిచయం ఉంటారు. అందులో ఒక 4,000 మందితో కలిసి చదువు ఉంటారు. అందులో ఒక 20 మందికి మీరు తప్పకుండా నచ్చేస్తారను. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొక రెండారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కడిని నేను అవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇష్టం 2 నిమిషాల ముందు చెప్తాను. ఇప్పుడు ఇదంతా చెప్తానంటే నో చెప్తారేమని. ఇంకొకసారి ఇదంతా ఆఫీస్ ఐ లవ్ యూ చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మామూలుగా నచ్చలేదండి. ఎప్పుడు సతమానం భావత నుంచి ప్రేమిస్తాను ఆవిడని. ఇందులో ఇలా చూసాక కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికి కూడా ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. ఆవిడ ఓకే అంటే మా అమ్మల్ని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకుంటాను నేను, ఒప్పించి. మ్యాక్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన వచ్చే స్టైల్ కానీ అస్సలు ఎక్స్పర్ట్ చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే మెయిన్ హీరో చాలా కష్టపడ్డాడు, చాలా దానికోసం ఫలించిండు. ఎందుకంటే దానికంటే పెద్దగా పేరు తెచ్చుకోవాలని కష్టపడ్డాడు, దాని తగ్గట్టు న్యాయం చేసిండు. ముందుగా డైరెక్టర్కి నమస్తే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలా సిద్ధు ఇంత బాగా నటించిందంటే కారణం డైరెక్టర్ గారు. మొత్తం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీరు అందరూ ఉంటేనే ఇలా సిద్ధు అన్న మంచిగా ఒక స్క్రీన్ ప్లేని చూపించగలరు. ముందుగా మీరు అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సిద్ధు అన్న క్యారెక్టర్కి మీరు అందరు ప్రాణం పోసిర్రు. ఆయన స్క్రీన్ మీద ఇంత బాగా చూపించారు కాబట్టి ఆడియన్స్ కూడా ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎంజాయ్ చేస్తుంటే కారణం అంతా మీ అంతా చూపించిన వల్ల, మీ అందరి వల్ల ఇలా సిద్ధన్న ఒక లెవెల్ నిలబడ్డాడు. ఆల్ ద బెస్ట్ సిద్ధన్న. ఇలాంటి సినిమాలు ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ పోస్టర్ తీయాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై సిద్ధన్న. బాగానే పెట్టారుగా పెద్ద ముద్ద. ఒక సినిమా చాలా బాగుందండి. డీజే టిల్లు ఇప్పటికీ సినిమా టీవీలో వేస్తే ఇక దానికి ఫ్యాన్స్ ఉన్నారు. సో పార్ట్ 2 ఎలా తీస్తాడు, ఎలా ఉంటుంది అని చెప్పేసి మంచి ఇంట్రెస్ట్గా వస్తే ఫస్ట్ పార్ట్ అంతా కూడా మన ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ సినిమా చూసినట్టే. అంటే హీరోయిన్ మారింది, సో లైనప్ అయితే అదే ఉంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత లైన్లో పడింది ఒక మాఫియా, ఒక స్టోరీ లైను. అవన్నీ కూడా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే దీనికి స్టోరీ అవసరం లేదు. టిల్లు అనే క్యారెక్టర్కి స్టోరీ అవసరం లేదు. తను ఒక్క సింగిల్ మ్యాన్ అనమాట, సింగిల్ ఆర్మీ లాగా డైలాగ్ డెలివరీ తోటి సినిమా హిట్ చేస్తారనమాట. అంటే ఒక 75% ఐస్ అలా క్లోజ్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. దీనికి వంక పెట్టడానికి ఏం లేదు. ఇంకా అనుపమ అయితే మాత్రం పెద్ద గుణపం దింపిందండి, మామూలుగా కాదు. మనిషిని మింగితే బొక్కలు వస్తుంది అనమాట, అట్లా ఉంటుంది మనతోటి. అలా ఉంది చెప్పాలంటే. చాలా కొత్తగా చూపించాడు. అంటే అనుపమకి ఇప్పుడు దాకా సరైన హిట్ లేదు. ఈ సినిమా అయితే మాత్రం ఒక మైల్ రాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే తనకిచ్చిన ఎలివేషన్స్ అయితే మాత్రం ఒక 75% హీరో తనే, హీరోయిన్ తనే అనమాట. అంత గొప్పగా చూపించాడు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం అద్దరు థియేటర్లో డీజే మామూలుగా అదరగొట్టలేదు చెప్పాలంటే. అంటే డ్యాన్స్లు ఉండవు, ఫైట్లు ఉండవు. మనోడు యాక్టింగ్ స్కిల్స్ తోటే జనాల్ని అలా మెచ్చుకునేటట్టు చేసుకుంటాడు. చాలా రైటింగ్ అంటే డైలాగ్స్ ఎవరు రాశారో కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అంటే
పచ్చి రైస్ తింటే కడుపులో అన్నం ఉడికిపోతుంది. అంటే ఆ డైలాగ్స్ నిజంగా ఆయన ఎవరో తెలియదు కానీ నిజంగా హ్యాట్సప్ అండి. ఎందుకంటే దానికే నేను కనెక్ట్ అయిపోయాను చెప్పాలంటే. ఇక సినిమా విషయానికి వస్తే అనుపమ చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక రా ఏజెంట్గా చాలా కొత్తగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఫస్ట్ డీజే టిల్లు 1 చూసినట్టే ఉంటుంది, హీరోయిన్ ఒకటే మారుతుంది. సో ఇంకా ఇంకా ఇంటర్వెల్ తర్వాత నుంచి లైన్లో పడుతుంది. కొత్తగా ఉంది, కొత్తగా చూపించాడు. అంటే దీనికి ఇంకా 3-4 వచ్చినా కూడా పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు. నాకు అనిపించింది ఏంటంటే ఏంటది కెమెరా వర్క్ అండి. అసలు ఎంత కొత్తగా తీసాడంటే కొన్ని షాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా నాకు ఒకటే ముక్కలో చెప్పాలంటే పెళ్ళి కాకముందే తల్లి తండ్రి అవ్వకుండా ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు అనమాట. సో అది ఎలా ఉందంటే చాలామంది ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారో చూపిస్తున్నారు కదా, అంటే అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇందులో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పెళ్ళి కాకముందే ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి రిస్క్ పడతారనేది చూపించాడు అనమాట, క్లియర్ కట్గా చెప్పాలంటే. సో అది ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మోసం చేస్తున్నారు అంటే ఒక రాధిక ఆల్రెడీ పెద్ద గుండెల్లో పెద్ద ముద్ద పెట్టింది చెప్పాలంటే. ఇందులో ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్లో చూస్తే ఎలా ఉంటుందో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇద్దరు ఆ పాత రాధిక కూడా వస్తుంది. సినిమా నాకు చూసినప్పుడల్లా అనిపించింది ఏంటంటే ఎక్కడ బోర్ లేకుండా ఇంత కూడా మనకి చిరాకు రాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డైలాగ్స్ తోటే సినిమాని బోర్ కొట్టకుండా చూపించడం అది డైరెక్టర్ గొప్పతనం చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఫ్రేమ్ పెట్టడం కానీ అంటే ఎక్కడ ఆ షాట్లు కూడా రోడ్డు మీద నైట్ మోడ్ ఇవన్నీ చూపించినప్పుడు ఎక్కడ బోర్ లేదు చెప్పాలంటే. ఇంకా ఫస్ట్ పార్ట్ అంటే పార్ట్ 1 కొంచెం అటు ఇటుగా బోర్ కొట్టింది కానీ అంటే ఒక 7తో సినిమా కూడా తీయచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ సినిమా చూపించాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. రేటింగ్ అయితే మాత్రం మీరు అడగముందు ఇస్తుందా మనస్ఫూర్తిగా 5/5 అనమాట. టిల్లు స్క్వేర్ మెయిన్గా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చేసిన ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు, ఎందుకంటే వాళ్ళు యాక్టర్లు కాబట్టి. అనుపమ యాక్టింగ్ అంటే చాలామంది అనుపమని ఒకలా చూస్తున్నారు, బట్ ఈ సినిమాలో ఫుల్ మీల్స్ మీ అందరికీ చూసిన ప్రతి ఒడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకోటి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇదేంటంటే థియేటర్లో డ్యాన్స్ వేపించే అంత ఉంది. మ్యూజిక్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ట్విస్టులు కూడా ఉన్నాయి ఇందులో. మనం ఏదైతే చూస్తామో డీజే టిల్లులో ఏదైతే చూసామో టిల్లీ స్క్వేర్లో కూడా సేమ్ చూసినట్టు నాకు అనిపించింది థియేటర్లో. ఎందుకంటే జనాల్ని ఎలా ఇచ్చేస్తున్నారంటే ఒక హిట్ సిరీస్ తీసుకొని దానిలో 2 చేర్పులు మార్పులు చేసి సినిమా తీసేస్తే హిట్ అయిపోద్ది అనే ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. బట్ నాకైతే ఇది వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ దీంట్లో ప్యూర్గా చెప్పుకోవాలంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్. ఏంటి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేందాకా దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వుకొని పడి చచ్చిపోయేలాగా ఉంటాం, అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంకోటి ఇందులో ఒక సాంగ్ వేసుకొని ఒక ట్విస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అన్న నడుచుకుంటూ. ఆ ట్విస్ట్కి మాత్రం అందరూ ఫిదా అయిపోవాల్సిందే, అందరూ అరవాల్సిందే. థియేటర్లో చాలామంది ఆ తెలంగాణ యాసలో వచ్చే డైలాగ్స్కి అయితే క్లాప్స్ మీద క్లాప్స్ కొట్టారు. నాకైతే కొంచెం అర్థం కాలేదు, ఎందుకంటే ఆంధ్రా కదా మాది, కొంచెం భాష తేడా ఉంటుంది. వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే దీంట్లో ఏముందిరా కొట్టడానికి అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇందులో ఒక ప్రాపర్ స్టోరీ మీద వర్కౌట్ చేస్తుంటే బాగుండేదేమో అనేది నాకు మెయిన్గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ డీజే టీవీలో ఏదైతే ఏ ప్రాసెస్ అయితే ఉందో, ఏ మ్యాటర్ అయితే ఉందో సేమ్ అదే ఉంది. కాకపోతే పర్సన్స్ మారారు, క్యారెక్టరైజేషన్లు మారాయి. అదే తప్ప మిగతా ఓకే, ఓవరాల్గా బాగానే ఉంది అని అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. టీజే టిల్లు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మంచి మూవీ అన్నమాట. ఒక ఫ్యామిలీస్తో కావచ్చు, యూత్తో కావచ్చు ఎంజాయ్ చేసే సినిమా. అంటే యూత్కి పండగ లాంటి సినిమా. బట్ ఇప్పుడు వచ్చే ఫ్యామిలీస్ హ్యాపీగా చూడొచ్చు. మరి ఒక 2-3 ముద్దు సీన్స్ ఉన్నాయి, మరీ ఓవర్ ఏం కాదు. బట్ ఏంటంటే సిద్ధు అన్న రైటింగు అండ్ స్క్రీన్ ప్లే మనం బాగా ఎంగేజ్ చేస్తాం సినిమాకి మెయిన్ అన్నమాట. దానికి తోడు సిద్ధు అన్నకి బాగా సపోర్ట్ ఇచ్చింది సినిమాలో ఇంకో డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్. చాలా అంటే చాలా బాగా కొట్టాడు. మ్యూజిక్ అయితే మీ ప్రతి ఫ్రేమ్లో ఎంజాయ్ చేస్తాం. అలాగే రాధికన్న సాంగ్, ఇంకో సాంగ్ ఉంది టీజే టిల్లు సాంగ్ రీమిక్స్ కొట్టాడు ఇందులో. ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తాం, రాధికన్న సాంగ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ క్లైమాక్స్లో కూడా మంచి యాక్షన్ పార్ట్ రాధిక క్యారెక్టర్ కూడా ఇందులో వస్తుంది. అది వచ్చినప్పుడు సేమ్ కాస్ట్యూమ్ అన్నమాట. అందులో అయితే సేమ్ బ్లాక్ సారీ మెరీన్ షర్ట్ ఏదో సేమ్ కాస్ట్యూమ్ ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు అయితే పగలబడి నవ్వుకుంటాం. అందులో ఎలివేషన్తో పాటు కామెడీ కలిపి కొట్టాడు, అదే చాలా బాగుంది. సో సితారా ఎంటర్టైన్మెంట్ కాబట్టి మంచి రిచ్గా తీసుకున్నారు సినిమాని, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బట్ ఈజీగా ఈ సినిమా సమ్మర్ కాబట్టి, ఉగాది కాబట్టి ఈజీగా 50 కోట్లు వచ్చే సినిమా అన్నది అన్న స్టార్ అయినట్టే. బట్ డైరెక్షన్లో కొంచెం అక్కడక్కడ మైనస్లు కనిపించింది. బట్ ఫస్ట్ పార్టీకి సెకండ్ పార్టీకి వేరు కాబట్టి ఆ మాలిక్ కొంచెం ఇంకా కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది. బట్
ఫస్ట్ పార్ట్ కన్నా ఎక్కువ బాగుందన్న. కామెడీ కానీ, యాక్షన్ పార్ట్ కానీ, రొమాన్స్ సీన్ అంటే ఇందులో మనం ఫస్ట్ పార్ట్ ఎందుకు చూడాలంటే డైలాగులు కామెడీ అని చెప్తాం. బట్ ఈ సినిమా ఎందుకంటే అనుపమ గ్లామరస్, అనుపమ రొమాన్స్ సీన్స్, మంచి యాక్షన్ పార్ట్, అన్న రైటింగ్, డైలాగులు నిజంగా ఏ కమెడియన్ లేకుండా మనం ఏదైతే ఏ కమెడియన్ లేకుండా ఓన్లీ రైటింగ్ డైలాగులతో నవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతలా నవ్వించాడు టీజే టిల్లు. సిద్ధు అన్న ఇస్ అ గ్రేట్ అన్న, ఇస్ అ గ్రేట్ రైటింగ్, గ్రేట్ స్క్రీన్ ప్లే అన్న రేటింగ్ అయితే 5కి 3 ఇస్తానన్న. ఇది బ్లాక్ బస్టర్ మూవీ, ఎటువంటి వంగరేషన్ లేదు. రేటింగ్ అయితే 3 ఇస్తాను. గన్లో ఉంటే బుల్లెట్లో ప్రతి ఒక్కరు చూడాలి టీజే టిల్లు అన్న, అంతే.